హలో గైస్, వెల్కమ్ టు తెలుగు టెక్ 2.0. సో ఇక్కడ మనకు ఏదైతే సేల్స్ స్టార్ట్ అవుతున్నాయో, ఇప్పుడు దివాళీ సేల్స్ నడుస్తున్నాయి ఫ్లిప్కార్ట్లో. బట్ ఇందులో ఏదైతే బ్యానర్ బిల్ పేజ్ రిలీజ్ చేయడం జరిగిందో, అందులో అప్కమింగ్ డీల్స్ కూడా తీసుకొని రావడం జరిగింది. సో ఏదైతే మైక్రోమాక్స్కి సంబంధించినటువంటి ఇన్ ఎడిషన్ ఈ మంత్ థర్డ్న మనకు అఫీషియల్గా వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. దీని సేల్స్ ఈ మంత్ 26 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. బట్ ప్రీ ఆర్డర్ అనేది మాత్రం 10th నవంబర్ అంటే రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ మొబైల్స్ మీద, ఇన్ మొబైల్స్ ఏదైతే మనకు రెండు మోడల్స్ రిలీజ్ అయ్యాయి, లాంచింగ్ ఇన్ 1B అండ్ ఇన్ నోట్ 1 రెండు మోడల్స్ రిలీజ్ అయ్యాయి. సో దీని స్పెక్స్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. సో మనం ఏదైతే స్టార్టింగ్ వేరియంట్ చూసుకున్నట్లయితే ఇన్ 1B చూసుకున్నట్లయితే 7,000 రూపాయలతోటి మనకు రావడం జరుగుతుంది ప్రైస్. అండ్ ఇది మనకు హీలియో G35 ప్రాసెసర్ తోటి రావడం జరుగుతుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇక ఏదైతే నోట్ 1 చూసుకున్నట్లయితే మనకు 48 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి క్వాడ్ కెమెరా సెటప్ తోటి రావడం జరుగుతుంది. ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేస్ తోటి 10,999 రూపీస్కి స్టార్ట్ అవుతుంది. ప్రీ ఆర్డర్ మనకు రేపటి నుంచి అంటే 10th నవంబర్ నుంచి అవైలబుల్లో ఉన్నాయి ఫ్లిప్కార్ట్లో చూసుకున్నట్లయితే. సో ఇది కూడా మనకు అది మీడియాటెక్ సంబంధించినటువంటి ప్రాసెసర్ తోటే రావడం జరుగుతుంది అనమాట. సో 4GB 64GB వేరియంట్ ఏదైతే నోట్ 1 చూసినట్లయితే 10,999 రూపీస్, 4GB 128GB వేరియంట్ 12,499 రూపీస్కి రావడం జరుగుతుంది. సో గేమింగ్ ఇన్ ఇండియా, గేమ్ ఆన్ ఇండియా మీడియాటెక్ సంబంధించినటువంటి గేమింగ్ టెక్నాలజీ ఏదైతే ప్రాసెసర్ ఉందో G85 ప్రాసెసర్ తోటి మోడల్ రావడం ఉంది. పవర్ ఫ్యాక్టర్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఇంజన్ అండ్ 2x ఆమ్ కోటెక్స్ A75 CPU కోర్స్ ఉండడం జరుగుతుంది. సో క్లాకింగ్ స్పీడ్ చూసుకుంటే 2 GHz అండ్ ప్లస్ 6x ఏదైతే మనకు ప్రాసెసర్స్ ఉంటాయో, రిమైనింగ్ కోర్స్ ఉంటాయో, సో 6x కోటెక్స్ సంబంధించినటువంటి A55 కోర్స్ ఉండడం జరుగుతుంది. సో 1 GHz GPU అండ్ GPU చూసుకున్నట్లయితే ఆ మాలి G52 GPUని ఇందులో వాడడం జరుగుతుంది అనమాట. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అండ్ ఫేస్ అన్లాక్ రెండు కామన్ అనమాట, మనకి ఇప్పుడు అన్నింటిలో అవైలబుల్ ఉన్నాయి. 16 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి ఫ్రంట్ కెమెరా అండ్ 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ 48 మెయిన్ సెన్సార్ ఏదైతే బ్యాక్లో ఉంటుందో, బ్యాక్ మనకు 4 కెమెరాలతో రావడం జరుగుతుంది నోట్ 1. అందులో 48 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి మెయిన్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అండ్ 2 మెగాపిక్సెల్ సంబంధించిన డెప్త్ సెన్సార్స్ ఉండడం జరుగుతుంది అనమాట. డిజైన్ టు వ్యూ ఇన్ ఫుల్ గ్లరీ. సో మనకి ఇది చాలా బెటర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ ఏదైతే పంచ్ హోల్ డిస్ప్లే తోటే రావడం జరుగుతుంది మనకు. ఇక్కడ మనకు 6.9 mm హోల్ పంచ్ ఉండడం జరుగుతుంది. సో డిస్ప్లే చూసుకున్నట్లయితే 6.67 ఇంచుకి సంబంధించిన డిస్ప్లే తోటి రావడం జరుగుతుంది. ఆస్పెక్ట్ రేషియో 20:9 ఆస్పెక్ట్ రేషియో ఉండడం జరుగుతుంది. సో 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేయడం ఇందులో బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. వైఫై అండ్ వాయిస్ వైఫై కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. వైఫై టెక్నాలజీ గెట్ గూగుల్ అసిస్టెంట్ కామన్, ఎందుకంటే మనకు ఆండ్రాయిడ్ కాబట్టి ప్యూర్ ఆండ్రాయిడ్ ఓఎస్ ఎక్స్పీరియన్స్. అంటే మనకి ఇప్పుడు అయితే ఎంఐ కానీ, శాంసంగ్ కానీ అండ్ రియల్మీ చూసుకున్నట్లయితే వాళ్ళ సపరేట్ యూఐని తీసుకొని రావడం జరుగుతుంది. బట్ ఇందులో మనకు ప్యూర్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందన్నమాట. బ్లూటూత్ 5.0కి సపోర్ట్ చేయడం, 4G వోల్టీ అండ్ గ్రీన్ కలర్, వైట్ కలర్ 2 వేరియంట్స్లో మనకు నోట్ 1 ఏదైతే ఉందో ఇది రావడం జరుగుతుంది. రేపటి నుంచి సేల్స్ అంటే ప్రీ బుకింగ్ మనకు అవైలబుల్లో ఉందన్నమాట. సో ఇక ఏదైతే స్టార్టింగ్ వేరియంట్ చూసుకున్నట్లయితే 1B మనకు 7,000కి అవైలబుల్లో ఉంది. 4GB 64GB వేరియంట్ చూసుకున్నట్లయితే 8,000కు అవైలబుల్ తీసుకొచ్చారు. ఫస్ట్ సేల్ 26 నవంబర్కి, రేపటి నుంచి జస్ట్ ప్రీ ఆర్డర్ అనమాట. సో 26 నుంచి స్టార్ట్ చేస్తారు వాళ్ళు. సో ఇందులో చూసుకున్నట్లయితే మనకు మీడియా టెక్ సంబంధించిన G35 ప్రాసెసర్ ఉండడం జరుగుతుంది. సో ఇందులో చూసుకున్నట్లయితే ఆమ్కాటెక్స్ A53 అండ్ మనకు 12 నానోమీటర్ చిప్ సెట్ అన్నమాట ఇది. సో G35 రావడం జరుగుతుంది. ఆక్టోకోర్ ప్రాసెసర్ అనమాట ఇది. అయినప్పటికీ 12 నానోమీటర్ మీద బిల్డ్ అయినటువంటి ప్రాసెసర్. మనకు ఇది చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు, మైట్ బి 7 నానోమీటర్ 8 నానోమీటర్ నడుస్తూ ఉంది. ఇదైతే మనకు 12 నానోమీటర్ అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు. ఇప్పుడు ఆపరేటింగ్ వస్తున్నాయి ఆక్టోకోర్ ప్రాసెసర్స్ మేజర్గా.
సో గ్లోబల్ లైట్ ఎక్స్పీరియన్స్, అండ్ ఇది కూడా చూసుకున్నట్లయితే మనకు 6.52 ఇంచెస్ సంబంధించినటువంటి డిస్ప్లేతో రావడం జరుగుతుంది. హెచ్డి రిజల్యూషన్ అండ్ మినీ డ్రాప్ డిస్ప్లే అండ్ 64 మెగాపిక్సెల్ కలర్ డెప్త్ అవైలబుల్లో ఉంటుంది. 8 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి ఫ్రంట్ కెమెరా, 2 మెగాపిక్సెల్ రేర్ కెమెరా అండ్ ఏఐ రేర్ కెమెరా, 2 కెమెరాలతోటి మనకు బ్యాక్ కెమెరా రావడం జరుగుతుంది. సో ఇక్కడ రేర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోటి అవైలబుల్లో ఉంటుంది. సో 5000 mAh బ్యాటరీ అండ్ 10 వాట్స్ ఛార్జర్ ఇన్ ద బాక్స్ అండ్ రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే మనకు 5000 వాట్స్ కాబట్టి మనం ఒక పవర్ బ్యాంక్ లాగా కూడా వాడుకోవచ్చు. అండ్ 4G కనెక్టివిటీ, బీ స్మూత్ అండ్ సేఫ్ అండ్ నో యాడ్స్, నో బ్లూటూత్. ఎందుకంటే మనకు గ్యారంటెడ్ అప్డేట్ ఫర్ 2 years అండ్ టర్మ్స్ అండ్ కండిషన్ అప్లై. 2 years వరకు మన అప్డేట్స్ ఇస్తామంటున్నారు, చూడాలి మరి వీళ్ళు. సో బ్లూటూత్ 5.0 అండ్ ఫేస్ అండ్ ఫింగర్ అన్లాక్, గూగుల్ అసిస్టెంట్, 4GB 64 అండ్ 2GB 32GB 2 వేరియంట్స్ అవైలబుల్లో ఉన్నాయి మనకి ఇందులో. ఒకటి చూసుకున్నట్లయితే ఇది బ్లూ అండ్ బ్లాక్ మిక్సింగ్లో ఉందన్నమాట. ఇది గ్రీన్ అండ్ లైట్ బ్లాక్ మిక్సింగ్లో ఉంది. సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఓవరాల్ ఇన్ఫర్మేషన్. సో ఇది మనకు రేపటి నుంచి అయితే ప్రీ ఆర్డర్స్ అమెజాన్లో స్టార్ట్ అవుతాయి. ఇఫ్ యు ఆర్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ ఇక్కడ నుంచి బుక్ చేసుకోవచ్చు.